జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆ శాస్త్రి గారు కట్టిన నల్లతరం మాత్రం కాపాడగలిగింది అంటే మహత్తరమైన శక్తితో ఉండనే ఉంటుంది. అది ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే అలుపు తప్ప ఆన్సర్ రాదాంటీ. ఆ నైనిని అడిగితే ఎవరి చెంపల మీద చప్పట్లు చరుద్దామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటుంది మమ్మీ. వాళ్ళని వీళ్ళని అడిగితే అసూయపడి ఆలోచనలు పడిపోతారు. అడగాల్సింది మర్రి మారయ్యని. మర్రి మారయ్య ఎవరండి అతను? మంత్రతంత్ర విద్యల్లో ఆరితేరినవాడు. నయని ఏ విధంగా భవిష్యత్తులో వచ్చే ఆపదని పసిగడుతుందో అలాగే మారయ్య కూడా ఎవరు ఏం చేయబోతున్నారో పరోక్షంగా సూచించగలడు. ఎంత తీసుకుంటాడో ఏంటో. పైసా ముట్టడు. చెక్ తీసుకుంటాడా ఆంటీ? Just shut up. ఏమిచ్చినా తీసుకోనివాడు తేడా వస్తే ప్రాణాలు తీసుకుంటాడు అని అర్థం. నీకు నాకు ఓటు హక్కు ఉంటుంది కసి, కానీ మర్రి మారయ్య ఇలాంటి మంత్రగాళ్లకు పోటు హక్కుంటుంది. జనజీవనానికి దూరంగా ఉండే అలాంటి వాళ్లే ఎక్కువ మంది జనాల్ని భూగర్భంలో కలిపేసుంటారు. మమ్మీ, నువ్వు అలా చెప్తుంటే నాకెందుకో భయం వేస్తుంది. నాకు అతన్ని చూడాలని కోరిక పుడుతుందా ఆంటీ? ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా. కొంపదీసి కసి కోరికని తీర్చాలని డిసైడ్ అయ్యావా ఏంటి మమ్మీ? మీ ఇద్దరినీ నా వెంట తీసుకువెళ్ళడం నా అవసరం వల్లభ. మమ్మల్ని బలి చేయవు కదా? వల్లభా, కన్న తల్లి కొడుకుని బలి చేస్తుందా చెప్పు? మా మమ్మీ గురించి నాకు బాగా తెలుసు. రేయ్, అలాంటి భయం పెట్టుకోకు. మిమ్మల్ని పోగొట్టుకుని నేనేం సాధిస్తాను? గాయత్రీదేవి పునర్జన్మెత్తి నా చావుని చూడాలని చుట్టం కన్నా ఎక్కువ ఉత్సాహపడుతున్నప్పుడు మర్రి మారయ్యను కలవడమే అవశ్యం. డన్ ఆంటీ, మీరు టైం ఫిక్స్ చేయండి. మమ్మీ, తొందరపడుతున్నావేమో. అంతకన్నా తొందర మీ గాయత్రి పెద్దమ్మకుందిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.